ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్ పడ్డాయి. అవి ఎక్కడ పడ్డాయో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా మన వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అయితే ఉన్నాయి. షార్ట్స్, కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేము ఎప్పటికప్పుడు ఎంగేజ్గా అయితే ఉంటాము. అండ్ ఇక్కడ కూడా అప్డేట్స్ అయితే తెలియచేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు కనుక వచ్చినట్లయితే నేను ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఒక పొజిషన్ అయితే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీని నుంచి అయితే వచ్చింది. మీకు విశాఖపట్నంలో పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు చేసే ఫండెడ్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. బయో ఇన్వెంటరింగ్ and documentation of marine species in coastal and marine ecosystem of ఆంధ్రప్రదేశ్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే మీరు బయోడేటాని స్కానర్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఇక్కడ చూపిస్తున్న మెయిల్ ఐడికి 21/11/2024లో పంపిస్తే సరిపోతుంది. అండ్ మీరు ఆన్లైన్ అప్లై చేయక్కర్లా, ఆఫ్లైన్ అప్లై చేయక్కర్లేదు. త్రూ మెయిల్ ద్వారా మీరు అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే రిసీవ్ కమ్యూనికేషన్ మే అపియర్ ఫర్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఎవరికైతే మెయిల్ వస్తుందో వాళ్ళు మాత్రం వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వస్తే సరిపోతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషరీ సైన్స్, మెరైన్ బయాలజీ, ఇండస్ట్రియల్ ఫిషరీస్, జువాలజీ ఆ రెలవెంట్ సబ్జెక్ట్ చేసి అయితే ఉండాలి. అండ్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నాలెడ్జ్ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లోనే కాబట్టి తెలుగు వస్తే సరిపోతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ అనేది 21 నుంచి 45 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నేచర్ డ్యూరేషన్ ఆఫ్ ద పోస్ట్ అయితే వచ్చేసి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. మీకు కోస్టల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. 15,000 పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్ అయితే విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఐకార్ CMFRA విశాఖపట్నంలో ఉంటుంది. ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం మీరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్, సో దీనికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అడ్వర్టైజ్మెంట్ షెల్ బి పబ్లిష్డ్. సో మీకు వెబ్సైట్లో తెలియచేస్తారు. ఫ్రెండ్స్, ఇంతే. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి స్కాన్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక PDF ద్వారా వీళ్ళు చెప్పిన మెయిల్ ఐడికి పంపించండి. FX పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫుల్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీ ఫాదర్ నేమ్, ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కేటగిరీ, మదర్ టంగ్స్, లాంగ్వేజెస్లోని ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి మీకు, మీ మ్యారిటల్ స్టేటస్, పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు. సో డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఆన్వర్డ్స్ నుంచి రాయాలి. 10th, 12th, డిగ్రీ, ఇంటర్, తర్వాత ఇంకా మిగతా అన్నీ రాయండి. ఫ్రెండ్స్, PhD ఉంటే PhD, పోస్ట్ డాక్ ఉంటే పోస్ట్ డాక్. సో డీటెయిల్స్ ఆఫ్ వర్కింగ్ ఆర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాసి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫుల్ నేమ్ రాసి, డేట్, ప్లేస్ మెన్షన్ చేయండి. ఇంతే, సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.